వెల్కమ్ టు మేఘనా ఎడ్యుకేషన్ లాగ్స్ అండి. నేను మీ రమాదేవిని. ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా అండి? మంగళగిరికి దగ్గరలోని పెద్దవడ్లపూడి గ్రామంలోని ఆర్సిఎం చర్చి ఉన్నదండి. మికాయల్ పుణ్యక్షేత్రం అండి. పల్లెటూరులో ఒక మారుమూల గ్రామంలో ఎంత మంచి చర్చి కట్టారంటే అసలు ఎంత బాగుందంటే, మీరు కూడా దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా రావాలనుకుంటే ఈ చర్చికి వచ్చి ఒకసారి చూడండి. మీకు అంత పీస్ఫుల్ గా ప్రశాంతంగా ప్రేయర్ చేసుకుని వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి లోపల చూడండి ఒకసారి ఎంత బాగుందో. చర్చి మేము పైన ఉన్నాము ఇప్పుడు ప్రజెంట్. నాగపట్నం చర్చి ఉంటుంది కదండి, వెళంగిణి మాత, సేమ్ అక్కడ చర్చి లాగే అనిపిస్తుందండి. ఇక్కడికి వస్తే ఫీలింగ్ కూడా అలానే ఉందండి. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీను. ఈ చర్చికి వస్తే నాకైతే మాత్రం అదే ఫీలింగ్ ఉందండి, నాగపట్నంలో ఉన్న ఫీలింగ్. స్తుతి సింహాసనాసీనుడా. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమునలేడు. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమునలేడు. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ. ఈ చర్చికున్న ప్రత్యేకత ఏంటంటే, మరియమ్మ తల్లి కొంతమందికి ఇక్కడ దర్శనం ఇచ్చిందండి. ఇది మొదటి దర్శనం. లూసీ, జెసింతా, ఫ్రాన్సిస్ ఒక కొండ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు అక్కడ వాళ్ళ పనిలో నిమగ్నమై ఉండగా అక్కడ నుంచి ఒక మెరుపు అనేది వచ్చింది. ఆ పిల్లలు భయపడి నువ్వెవరు అని అడగగా, మీరెవ్వరు భయపడవద్దు, నేను మరియ తల్లిని, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని ఆ పిల్లలు అడిగితే, నేను పరలోకం నుంచి వచ్చానని ఆ తల్లి చెప్పి ఉన్నది. అయితే ఆ లూసీ అన్న పాప ఎదురు మరియమ్మ తల్లికి ఒక ప్రశ్న వేసింది. నేను పరలోకమునకు వెళ్దునా అని ప్రశ్నింపగా, నీవు ఖచ్చితంగా పరలోకమునకు వెళ్దు అని ఆ స్త్రీ పలికినది. ఇప్పుడు మనం ఉన్న ప్రదేశం వచ్చేసి రెండవ దర్శనం అండి. ఇందాక మొదటి దర్శనం గురించి చెప్పాను కదా, రెండవ దర్శనం వచ్చేసి లూసీ ఒక అనారోగ్యవంతుడి దగ్గరికి వెళ్ళి ఈ రోగికి స్వస్థత కలుగుతుందా అని చెప్పినప్పుడు, మరియ తల్లి అతను మారు మనసు పొందితే సంవత్సరం లోపు ఖచ్చితంగా స్వస్థత పొందుతాడని చెప్పి ఉన్నది. అతడు మారు మనసు పొందితే సంవత్సరం లోపు స్వస్థత పొందుతాడని సమాధానం ఇచ్చింది. మరియ తల్లి ఆ దర్శనం అయిపోయే వరకు ఒక అద్భుతమైన వెలుగుతోటి, రోజా పువ్వు పుష్పంతోటి అలా వెలుగుతూనే ప్రకాశిస్తూ ఉంటుందండి. ఇప్పుడు మనం మూడో దర్శనం దగ్గర ఉన్నామండి. ఈ దర్శనం గురించి ఇప్పుడు నేను మీకు వివరంగా చెప్తాను. ఈ దర్శనం యొక్క ఉద్దేశం ఏమనగా, 1981లో పునీత జాన్ పాల్ పాప్ గారి మీద జరిగిన హత్యా ప్రయత్నం అని శ్రీ సభ భావించడం మాత్రమే కాక, సాక్షాత్తు ఆ మరియ తల్లే తనను కాపాడిందని పరిశుద్ధ పావు గారు సాక్ష్యం ఇవ్వడంతో ప్రపంచ శ్రీ సభ విశ్వసించి నమ్మింది. ఇప్పుడు మనం నాలుగవ దర్శనం దగ్గర ఉన్నామండి. ఈ దర్శనం గురించి మీకు చెప్తాను నేను. ఈ దర్శనంలో మరియ తల్లి నరకప్రాయ స్థితి అందున్న ఆత్మల కోసం ప్రార్థించాలని, వారి విముక్తి కోసం, ఓ నా జేసువా మా పాపములను మన్నించండి, నిత్య నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి, అందరి ఆత్మలను, ముఖ్యంగా ప్రాయ స్థితి అందున్న ఆత్మలను మోక్షమునకు చేర్చండి, ఆమెన్ అనే ఈ జపములలో చేర్చమని ప్రతి గుర్తు చివరన ప్రార్థించాలని అర్థించింది. అలాగే ప్రతిరోజు జపములను ప్రార్థించాలని, ప్రతి నెల 13వ తారీఖున ఈ గుహ దగ్గరకు రావాలని ఆదేశిస్తూ తన చివరి నెలలో అనగా అక్టోబర్ 13వ తేదీన తన
ఒక అద్భుతం చేసి ప్రజలందరూ విశ్వసించే విధంగా చేస్తానని చెప్పింది. స్తుతి సింహాసనాసీనుడా. ఇప్పుడు మనం మీకు కనిపిస్తున్నది 5వ దర్శనం దగ్గర అయితే ఉన్నామండి. మనం ఇప్పుడు ఈ దర్శనం గురించి నేను మీకు చెప్తానండి. దర్శనానికి దాదాపు 30,000 మంది విశ్వాసులు ఆ 3 చిన్నారులను అనుసరించి గుహ దగ్గరకు జపమాలను ప్రార్థించి ముగించే సమయంలో మరియ తల్లి తన దర్శనం గురించి వారితో మీరు అక్టోబర్ 13, 1917 మరలా ఇక్కడకు రావాలని జపములను ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రార్థిస్తే మొదటి ప్రపంచ యుద్ధం తప్పకుండా అంతమవుతుందని చెప్పిందండి. ముఖ్యంగా తన చివరి దర్శనంలో తనతో పాటు పునీత జోజప్ప గారు మరియు యేసు కూడా దర్శనమిచ్చి ప్రపంచాన్ని ఆశీర్వదిస్తారని తెలియజేసింది. కూడా మళ్ళీ ఇంకా చేస్తున్నారు. అయితే వీటి గురించి ఇంకా మనకి సరిగ్గా వివరాలు అయితే తెలీదు. ఏ స్వరూపాల్లో కానీ మొత్తం 14 స్వరూపాలు అయితే తయారు చేస్తున్నారండి కొత్తగా. చల్లని నీ చూపే ఔషధమే, ఒంటరి బ్రతుకులో కృంగిన చర్చి గురించి ఉన్న దర్శనాలన్నీ మీకు చూపించాను కదండి. ఫైనల్లో మీకు ఆ చిన్నారులను కూడా చూపించాను. సో ఇంకా మీరు కూడా ఈ దగ్గరలో కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడి నుంచైనా ఈ చర్చిని చూడాలని అనుకుంటే మీరు వచ్చి మరియ తల్లిని దర్శించుకొని వెళ్ళొచ్చండి. అంత బాగుంది ఇక్కడ చర్చి అయితే. నాకైతే చాలా చాలా నచ్చిందండి. మరి మీరు కూడా వచ్చి ఎలా ఉందో చెప్పి మాకు ఒక కామెంట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తామండి. ఉంటాం, బాయ్ అండి. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే, నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే. బహు సౌందర్య సియోనులో